హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మిక్సీలో ఉండే ప్రతి స్పేర్స్ గురించి మీకు డీటెయిల్గా వివరిస్తాను. ఎన్ని స్పేర్స్ ఉంటాయి, వాటి పేర్లు ఏంటి అనేది నేను వివరిస్తాను. టోటల్గా 6 స్పేర్స్ ఉంటాయి మిక్సీలో. ఫస్ట్ బాడీ, నెక్స్ట్ వైర్, థర్డ్ ఏమో మోటార్, ఫోర్త్ ఇండికేటర్స్, ఫిఫ్త్ లోడ్ స్విచ్, సిక్స్త్ ఏమో స్పీడ్ స్విచ్. ఈ 6 ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ బాడీ గురించి మనం చూద్దాం. బాడీ ఒకవేళ మిక్సీలో డ్యామేజ్ అయితే మాత్రం హెవీ క్వాలిటీ బాడీ అయితే చూస్ చేయాలి. మార్కెట్లో మామూలు బాడీ వేసుకునే దానికన్నా బెటర్ బాడీ వేసుకుంటే బెటర్. ఓకే, అయితే బాడీలో ఏమేమి వస్తాయి అనే దాని గురించి చెప్తాను. చూడండి, బాడీ ఒకటి, తర్వాత దాంతోపాటు ఒక ప్యాకెట్ వస్తుంది చూడండి. ఇంకోటి స్విచ్ నాబ్ కూడా బాడీతోనే మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఆ ప్యాకెట్లో స్క్రూస్, తర్వాత రబ్బర్స్, రింగ్, మోటార్ పైన వచ్చే రింగ్, బాటంకి వచ్చే ప్రెస్సింగ్ రబ్బర్స్, తర్వాత ఈ చిన్నవి రబ్బర్స్ ఏదైతే మనం మోటార్ బాడీ మీద కూర్చోబెట్టేటప్పుడు ఇది సపోర్ట్ వైబ్రేషన్ సౌండ్ రాకుండా ఉండేదానికి అది ఉపయోగపడుతుంది అన్నమాట. రబ్బర్స్ కంపల్సరీ, ఆ రబ్బర్స్ పెట్టాల్సింది, అది తర్వాత స్క్రూస్, ఇవన్నీ ఒక బాడీ సెట్లో మార్కెట్లో మనకు దొరుకుతాయి అన్నమాట. ఈ ప్రతిదీ, స్క్రూ కూడా రావాలా, రబ్బర్, ఇవన్నీ మనకు దొరకాల్సిందే బాడీ తీసుకున్నప్పుడు. ఇవి లేకుండా బాడీ తీసుకుంటే మనం లాస్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోండి. బాడీతో పాటు ఇవన్నీ మనకు ఇవ్వాల్సిందే. నెక్స్ట్ మోటార్. ఓకేనా, ఈ మోటార్ 750 వాట్స్ విత్ లెగ్స్, కాపర్ లెగ్స్, విత్ గ్యారంటీ, నెంబర్ 1 క్వాలిటీ చెప్పుకోవచ్చు, బెస్ట్ క్వాలిటీ. ఓకే ఫ్రెండ్, దాంట్లో పోయేది ఏముంటుంది, ఆర్మేచర్, ఫీల్డ్ గాల్ రిపేర్కి వస్తాయి, తర్వాత బుష్లు పోతాయి అన్నమాట. ఒకవేళ మనం చేపించుకోగలిగితే రిపేర్ చేయించుకోవచ్చు, లేదు మనం కొత్త తీసుకోవాలంటే డైరెక్ట్ కొత్త తీసుకోవచ్చు విత్ గ్యారంటీ, పర్ఫెక్ట్. మళ్ళీ రిపేర్ ఊకే రాకుండా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అందు గురించి మన ఇష్టం, ఒకవేళ రిపేర్ చేసుకోవాలా కొత్త తీసుకోవాలనేది మీ చాయిస్. నెక్స్ట్ ఏం పోతుంది, మిక్సీలో పోతే వైర్. ఓకే, వైర్ ఒకవేళ పోయిందనుకోండి, మనం వైర్ కూడా బెటర్ వైరే తీసుకోవాలి. మార్కెట్లో చూడండి, ఇలాంటి వైర్ కూడా ఉంది. మిక్సీతో పాటు వచ్చే అపీరెన్స్ ఉండే విధంగానే వైర్ ఉంటుంది చూడండి. ఈ వైర్ ఏదైతే అట్లా మిక్సీ బాడీ పెట్టిన తర్వాత ఇక లోపలికి బయటికి కదిలే ఛాన్స్ ఉండదు, పర్ఫెక్ట్ కూర్చుంటుంది. కదలకుండా ఉండడం వల్ల ఏమైందంటే లోపల కనెక్షన్లు కదలవు. లోపల కనెక్షన్లు కదలకుండా ఉంటే మనకు ప్రాబ్లం రాదు, కనెక్షన్ ఊడే ఛాన్స్ లేదు. అందు గురించి ఇలాంటి వైరే యూజ్ చేయడం చాలా వరకు బెటర్. తర్వాత ఇండికేటర్స్, 2 ఇండికేటర్ తెలిసిందే కదా. గ్రీన్ ఇండికేటర్ ఏమో లైట్ కరెంట్ ఉందా లేదా అనే దాని మీద పనిచేస్తుంది, రెడ్ ఏమో లోడ్ వచ్చినప్పుడు, లోడ్ బటన్ ట్రిప్ అయినప్పుడు లైట్ వస్తుంది అనమాట. ఓకేనా, ఈ 2 లైట్స్ కొన్ని బాడీలకు వస్తాయి, కొన్ని మిక్సీ బాడీలకు రావు. వచ్చినప్పుడు మాత్రం ఇది వాడుకోవడం మంచిది. నెక్స్ట్ ట్రిప్ స్విచ్. ఏదైతే మనం లోడ్ ఎక్కువ వేసినప్పుడు మనకు ఒక హింట్ ఇస్తుంది అన్నమాట, మోటార్కి లోడ్ ఎక్కువ అవుతుంది అనే దాని మీద ఈ ట్రిప్ స్విచ్ చూస్తుంది అనమాట. అది ట్రిప్ స్విచ్ ఏది, నెంబర్ 2.7దే మనం వాడాలా, 2.7 amps. ఇది దీనివల్ల ఏమవుతుందంటే మనకు పర్ఫెక్ట్గా లోడ్ ఎక్కువ అయితేనే ట్రిప్ అవుతుంది. దాంట్లో తక్కువ యాంప్స్ తీసుకుంటే ఏమైందంటే జస్ట్ కొంచెం లోడ్ అయినా కూడా అది ట్రిప్ అవుతూ ఉంటుంది. అది దాని మీద ఇదే బెటర్, మనది 2.7 తీసుకుంటే బెటర్. నెక్స్ట్ స్విచ్ 1, 2, 3 స్విచ్ పోయింది. స్విచ్ పోతే కొత్త స్విచ్ తీసుకుంటే మన కాపర్దే తీసుకోవడం బెటర్. ఈ ఐటమ్ తప్ప వేరే దేంట్లో ఏ ఐటమ్స్ మిక్సీలో ఏముండవు. పోతే ఇవే ఐటమ్స్ పోతాయి. పోయినప్పుడు ఏది వేసుకోవాలనేది ఇక మీ చాయిస్. మీ ముందు అన్ని ఐటమ్స్ పెట్టాం, ఇవన్నిటిని చూసి మీకు ఏది పోయిందా లేదా అనే దాని మీద మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. ఈ ఛానల్ని మాత్రం ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.